హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. ఇవాళ వచ్చేసి నామినేషన్స్ డే. నామినేషన్స్ అంటే మొత్తం గొడవలు అవి జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా జరిగినాయి. ఏంటంటే అవి జరుగుతూనే ఉంటాయి. కానీ మనకి ఇవాళ కొత్తగా చూపించిందంటే కొంచెం ఏవో కొత్త కొత్త కథలు స్టార్ట్ అయిపోయినట్టు చూపించారు ప్రోమోలలో. అండ్ మసాలా యాడ్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో అని కూడా అనిపిస్తుంది. మరి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అది వీడియోలో చూద్దాం, మొత్తం ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఓపెన్ చేస్తే బేబక్ ఎలిమినేట్ అయిపోయింది కదా, సీత అది తీసుకోలేకుంది, బాగా చాలా ఎమోషనల్ అయిపోయింది. బేబక్క కనెక్ట్ అయినట్టుంది, ఎందుకంటే ఇద్దరు కిచెన్లోనే వర్క్ కదా, బేబక్క చేసుకుంటూ వంట చేస్తే ఈమె కడిగి పెట్టేది కదా. సో ఆ కనెక్షన్ అనేది బాండింగ్ బాగా కుదిరినట్టుంది, ఇద్దరికి చాలా బాగా సెట్ అయినట్టుంది. సో వల్ల ఆమె ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ బాగా ఫీల్ అయిపోతుంది. దట్టు నైనిక కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తను వెళ్ళిపోతుందని చెప్పేసి, బేబక్క ఇంటి నుంచి అని చెప్పి కొంచెం ఫీల్ అవుతూ ఏడుస్తున్నారు. అండ్ సీత అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. అప్పుడే మన నిఖిల్ వచ్చేసి హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకొని తడుముతున్నాడు, సారీ ఓదారుస్తున్నాడు, దేవుడు ఓదారుస్తున్నాడు. పోతే ఇక్కడ నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీ, సోనియా వీళ్ళు నలుగురు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు, నవ్వుకుంటున్నారు, జోక్ చేసుకుంటున్నారు. బేబక్క రోడ్డు మీద పడేసిపోయింది కదా, దాని గురించి, మణికంఠ గురించి, తన ఫీలింగ్స్ గురించి వాళ్ళు సేమ్ అవే యాజ్ ఇట్ ఈజ్ మనం అక్కడ రీక్రియేట్ చేసుకుని నవ్వుకుంటున్నారు. నవ్వుకోవడం పక్కన పెడితే మన పృథ్వీ వచ్చేసి తనను రోడ్డు మీద వేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాడంట, నిఖిల్ని ఎందుకు వేయని చెప్పి. అది ఫీల్ అవ్వడం అంటే అతను వేసినందుకు కదా, నిఖిల్ని వేయకుండా నన్ను వేసింది అని చెప్పి. సో మనోడు అట్లా ఫీల్ అయ్యాడు. నిఖిల్ని వేయగానే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందట. సో మన హ్యూమన్స్ మెంటాలిటీ ప్రకారం మనం నాశనమైన అనే బాధ కంటే పక్కనోడు నాశనం అయ్యాడంటేనే ఆనందం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన ఫీలింగ్స్ అవి మారవు, బేసిక్గా హ్యూమన్ ఫీలింగ్స్ అవి. ఎవరైనా అంతే, నువ్వైనా నేనైనా, మనకు దేవుడు అట్లా ఇచ్చేసినాడు, అట్లా మారిపోయినాం, అట్లా అయిపోయినాం మనుషులు. అది చేంజ్ అవ్వడం కష్టం. సో యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే క్లారిటీగా నాగార్జున గారు కూడా చెప్పారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, మనల్ని మనం మిర్రర్లో చూసుకుంటే ఎలా ఉంటామో అలా అయిపోయి వస్తాం బయటికి, అంత అవ్వడానికి అవకాశం ఉంటుంది, మనం ఏంటనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్పాడనమాట. బట్ వీళ్ళు ఏ విధంగా మార్చుకుంటారో, ఎలా తయారవుతారో చూడాలి. మరి హ్యూమన్ వాల్యూస్ అన్నీ ఉంటాయా పోతాయా మరి. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ కల్కిలో చెప్తారు కదా డైలాగు, మనుషులకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని జన్మలు ఇచ్చినా మారలేరు అంటారుగా. సో సేమ్ అదే డైలాగ్ మనకు వర్తిస్తుంది, నిజం, యాజ్ ఇట్ ఈస్గా అంతే. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎవరు లేవలేదు ఇంకా, వీళ్ళిద్దరు లేచారు, సీత అండ్ ఓమన్న. ఎందుకంటే వాళ్ళకి కిచెన్ వర్క్ ఉన్నాయి కదా, ఆ క్లీనింగ్ వర్క్ చేసుకోవాలి, అంట్లు కడగాలి కదా. సో అవి కడుక్కుంటూ ఇద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు. ఓమన్నకి తన క్లాన్ లీడర్ చీఫ్ ఉన్నారు కదా, చీఫ్ పక్కన వాళ్ళని గ్రేట్ అని అనిందంట. సో అది అన్నకు నచ్చలేదు. ఇది పక్కన వాళ్ళకి భజన చేయడానికి వచ్చినామా, ఈ భజన బ్యాచ్లో నేను ఉండాలనుకోవట్లేదు, నేను ఇవాళ నా గురించి నేనేంటో చూపిస్తా, ఇవాళ నుంచి కొత్త ఓమ్ని, డిఫరెంట్ ఓమ్ని చూస్తారు బిగ్ బాస్ హౌస్లో. ఇవాళ నామినేషన్ దగ్గర చెప్తా ఏంటనేది నేను అని చెప్పి కొంచెం గట్టిగానే ఏదో ఫీల్ అవుతున్నాడు, గట్టిగానే కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడుతున్నాడు. అన్న ఓమన్న కొంచెం యాక్చువల్గా ఎన్ని రోజులు కనపడలే కదా, నాగార్జున గారు అన్నారు కదా అన్నట్టు, అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు బయటికి రావాలి, నేను నా అలా గట్టిగా ఆడాలి ఏమన్నట్టు ఫిక్స్ అయినట్టున్నాడు. మరి చూద్దాం మరి ఏమంటాడో, ఏం చేస్తాడో, నామినేషన్స్లో ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. కట్ చేస్తే అందరూ లేచారు, నార్మల్ ఇంకా మామూలు అయిపోయింది, డ్యాన్స్ అయిపోయింది. అంతా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషను. ఎవరెవరంటే విష్ణు, నైనిక అండ్ ప్రేరణ. ఎవరి గురించి? బేబక్క గురించి. బేబక్క గురించి అంటే ప్రేరణ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేబక్క వెళ్తుందని అనుకోలేదు. విష్ణుప్రియ అయితే నేను ఎవరో వెళ్తారనుకున్నా, వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు ఫస్ట్ సేవ్ అయ్యారు. అంటే ఫస్ట్ సేవ్ అయింది ఎవరు ఇక్కడ? సోనియా. మేబీ కాదు, కన్ఫామ్ విష్ణుప్రియ దృష్టిలో సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంది. ఎందుకంటే తను చేసిన పనికి ఆడియన్స్ నెగిటివ్ ఫీల్ అయి ఉంటారు అనుకుందేమో. సో విష్ణుప్రియ తన గురించి అనుకోవడంలో తప్పులేదు. విష్ణుప్రియ ఏంటంటే తన గురించి తన సైడ్ నుంచి ఆలోచించుకొని తన పర్స్పెక్టివ్లో తన కరెక్ట్ అని ఫిక్స్ అయింది అనమాట. సో సోనియా తప్పుగా అనిపిస్తుంది. మామూలుగా అయితే నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా డిస్కషన్ జరిగింది కదా, క్లారిటీగా అక్కడ చెప్పారనమాట. ఒకరు మనిషి లోలో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ పొడిస్తే అట్లానే జరుగుతుంది అని చెప్పేసి. ఈమెంటి తను అనేసి తనే హట్ చేసి తనే ఇచ్చింది, మళ్ళీ తన మాటలతో పొడిచింది తనని అని విష్ణుప్రియ ఫీల్ అయింది. కానీ విష్ణుప్రియ చేసింది విష్ణుప్రియ కనపడలే, అది ఆడియన్స్ కనపడింది. కనపడుతుంది, ఎందుకు కనపడదు, నాకు కూడా కనపడింది, మనం కూడా చూస్తున్నాం కదా, అర్థమవుతుంది కదా ఎవరి తప్పు ఎవరిది కాదని. విష్ణుప్రియ ఇక్కడ అన్ని విధాలుగా ఏమో కానీ ఇక్కడ మాత్రం విష్ణుప్రియ తప్పు చేసింది ఖచ్చితంగా. నాగార్జున గారు చెప్పింది అదే,
మేము ఫీల్ అయింది కూడా అదే, మీరు ఏం ఫీల్ అయ్యారో మరి తెలియదు. ఖచ్చితంగా విష్ణుప్రియ తప్పు ఉంది. సో ఆ విధంగా విష్ణుప్రియ ఆలోచించి సోనియా తప్పు ఉంది కదా, ఆడియన్స్ పంపిస్తారేమో సోనియాని, ఎట్లా నామినేషన్లో ఉంది, ఎలిమినేట్ అవుతుందేమో, అవకాశం ఉంది కదా అని తను భావించినట్టుంది. బట్ అది కుదరలేదు, అది జరగలేదు. నెక్స్ట్ నైనిక వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా అయిపోయింది. ఇప్పుడు అది కూడా విష్ణుప్రియ అంటుంది తను ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుంది, అంత స్ట్రాంగ్ అయింది అన్నట్టు చెప్తుంది. అక్కడ నైనిక వచ్చేసి ఇది కాదు, ఇప్పుడే కాదు, క్లాన్ ఒకటే కాదు, క్లాన్ చీఫ్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా సోనియా గురించి చెప్తుంది చూడండి నైనిక. క్లాన్ చీఫ్ అవుతుంది, పవర్ఫుల్ క్లాన్ అవుతుంది, అలాగే లగ్జరీ కూడా వస్తుంది, చూడు కావాలంటే నా రాసి పెట్టుకో అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా సోనియా గురించి. సో ఈ జరిగిన వీక్లో సోనియా చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని అనిపిస్తుంది వీళ్ళ మీద. వీళ్ళందరికీ ఫిక్స్ అయిందనమాట. యాక్చువల్గా తనకి బయట ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు అనుకున్నారు, కానీ ఫస్ట్ సేవ్ అయిందని, అంటే ఫాలోయింగ్ ఉన్నట్టే, ఫ్యాన్స్ ఉన్నట్టే తనని ఓటింగ్ చేసి నామినేషన్ నుంచి బయటికి, అదే నామినేషన్ నుంచి తప్పుకునేలా ఫస్ట్ టైం సేవ్ చేశారనమాట. ఫస్ట్ తనే సేవ్ అయింది కాబట్టి. సో తన ఇంపాక్ట్ అనేది బయట క్రియేట్ అయింది, అలాగే లోపల కూడా క్రియేట్ అయింది. సోనియా ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. మరి అలానే ఉంటుందో ఉండదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. విల్ సీ. ఇంకో విషయం, ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది, నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అందరు అంటే పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క గ్రూపులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒక ఏం చేయాలి, ఏం జరిగింది, ఎవరేమంటున్నారు, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడము, ఈ నామినేషన్స్ గురించి ఏదో తీసి నేను ఇక్కడ అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని పోక్ చేసుకుంటున్నారు, దూరంగా ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించి. సో ఈరోజు నామినేషన్స్లో ఏదో జరగబోతుంది గట్టిగానే, ధ్వంసం మేబీ. అండ్ కట్ చేస్తే మణికంఠ అండ్ నబిల్ వీళ్ళందరినీ చూసి క్లాన్స్తో సంబంధం లేకుండా టీమ్స్ డివైడ్ అయిపోయారు. వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అంటే ఏ క్లాన్ వాళ్ళైనా క్లోజ్ అయిపోయి వాళ్ళ టీమ్స్ తయారైపోయారు ఇక్కడ తెలియకుండానే. మనమే వీళ్ళు మిగిలిపోయినాము అన్నట్టు వాళ్ళిద్దరూ ఫీల్ అయిపోతున్నారు అనమాట అక్కడ. ఎందుకంటే ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఎవరికి క్యారెక్టర్ సరిగ్గా అర్థం కాలే. సో ఫస్ట్ వీక్లో ఎవరికి క్యారెక్టర్ అర్థం కానప్పుడు ఒకరితో ఒకరు మింగిల్ అవ్వలేకపోయారు, ఎక్కువ కలవలేకపోయారు, క్లోజెన్స్ రాలేదనమాట. అది రాను యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళే స్టార్టింగ్ నుంచి మెల్లమెల్లగా వాళ్ళే క్లోజ్ అవుతారు అనమాట. అదే జరిగింది ఇక్కడ. ఫస్ట్ నుంచి గొడవలు పడిన వాళ్ళే ఎక్కువ క్లోజెస్ అనేది తీసుకున్నారు అనమాట అక్కడ. సో అదే జరిగింది. అది చూసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు టీమ్స్ ఫామ్ అయిపోయినాయని చెప్పేసి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఇంకా టీమ్స్ ఫామ్ అయిపోయినాయి కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడము, ఒకరి మీద ఒకరు ఎత్తులు వేయడము, ఆ పై ఎత్తులు వేయడము, ఒకరినొకరు ఎక్కి తొక్కడాలు జరుగుతాయేమో, ఇట్లాంటివన్నీ ఇంకా చూద్దాం. నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ మణికంఠ నిఖిల్ ప్రాబ్లం చెప్తున్నాడు. పాపం నవ్వు వస్తుంది. మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, ఒకరికి ప్రాబ్లం, సీరియస్గా ఉంటే ఒకరికి ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకొకరి ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏంటి భయ అన్నట్టు నిఖిల్ ఫీల్ అవుతున్నాడు అనమాట. సో తను జరిగిన డేస్ అన్నిటిని పోల్చుకొని తను స్టార్టింగ్లో ఉన్న డేస్ మిస్ అయిపోతున్నాడు బాబు నిఖిల్. స్టార్టింగ్లో ఎట్లా ఉన్నాడు అట్లా ఉండలేకపోతున్నాడు. అందరి గురించి ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది, అందరి గురించి ఆలోచించి తగ్గాల్సి వస్తుంది. ఇవన్నీ అలవాటు చేసుకున్నాడు, అడ్జస్ట్మెంట్స్ అన్ని. అదొక ఎందుకు గెస్టరే, కానీ ప్రతిదీ పక్క వాళ్ళ గురించి ఆలోచించి తన గేమ్ మర్చిపోతాడేమో ఒక సైడ్ భయం వస్తుంది అతనికి. నాకు తెలిసి తన గేమ్ నుంచి పక్కకు పోకుండా, డైవర్ట్ కాకుండా అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. మళ్ళీ కట్ చేస్తే సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర ముచ్చట్లు పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు. ఒకరి గురించి ఒకరు అడుగుతున్నారు అనమాట. యాక్చువల్గా అయితే మన పృథ్వీ అడిగాడు ఎలాంటి అబ్బాయి నీ లైఫ్కి కావాలన్నట్టు అడిగితే అని ఏదో చెప్తుంది తన క్వాలిటీస్ కావాలని చెప్పేసి. ఆ క్వాలిటీస్ అన్నీ దొరుకుతాయి అబ్బా మామూలే, కానీ దొరకడం విషయం కాదు, అమ్మాయిలు కూడా అలానే ఉండాలి కదా. ఏంటంటే ఫైనల్గా అమ్మాయిలు కావాల్సింది వాళ్ళకి నచ్చినట్టు ఉండేలా కావాలబ్బా ఎవరైనా కానీ, అంతే, అదే మ్యాటర్, అంతకంటే ఏం లేదు అక్కడ. సో వీళ్ళిద్దరు డిస్కస్ జరుగుతుంది. మధ్యలో సడన్గా విష్ణుప్రియ వచ్చింది అనమాట. విష్ణుప్రియ వచ్చి కొంచెం జెలస్ ఫీల్ అయినట్టుంది, పృథ్వీతో కొంచెం తనకున్న బాండింగ్ వేరే కదా అని ఏదో చెప్తుంది. సరే ప్రేమలో ఉండాల్సింది ఫ్రీడమ్ అని సోనియా తీసుకుంది అనమాట. అంటే ఇది తను ఏదో చెప్పబోయింది, కానీ సోనియా అప్పుడు అంతలోపు ఇన్వాల్వ్ అయిపోయి ఫ్రీడమ్ అని చెప్పింది అనమాట. సో మన విష్ణుప్రియ కూడా దానికి సరే అన్నట్టు ఉండాలి, నేను కూడా పట్టుకోవట్లేదు పృథ్వీని, వదిలేస్తున్నా ఫ్రీ బర్డ్ లాగా, పిచ్చుకని పట్టుకొని నలపలేను కదా, సో ఫ్రీగా వదిలేస్తాను అని చెప్పేసి ఏదో తను చెప్తుంది అనమాట. అంటే తనకి పృథ్వీకి మధ్య సంథింగ్ ఏదో ఫిష్ జరుగుతుంది అని అనిపిస్తుంది కదా, ఆ మాటల ప్రకారం అర్థమైపోతుంది మరి. యా విష్ణుప్రియ అయితే కొంచెం జెలస్ ఫీల్ అయినట్టుంది ఖచ్చితంగా. ఆ సిచ్యువేషన్స్ గురించి చూసుకొని మేబీ జెలస్ ఫీల్ అయింటుంది, తనతో లేకుండా పక్కన ఉన్నాడు కదా, తను ఇంతమందికి నా ప్రేమ పంచచ్చు అని ఒక
ఒక స్టేట్మెంట్ వేసింది అబ్బా, అంతమంది ప్రేమ అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరికి ఏదో కనెక్షన్ ఉన్నట్టే కదా. నేను ఫీల్ అవ్వట్లేదు కానీ మాట్లాడుకో. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ సీత. నిఖిల్ సోనియా గురించి తనకు ఏదో తినాలనిపిస్తే అది వండి పెట్టాడంట తన కోసం అని. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ కుదిరింది బాగా. అది ఫ్రెండ్షిప్పా మరి లేక ఇంకేదైనా మనకు ప్రోమోలో చూపించినట్టు ఇష్క షిఫాయా ఇలాంటిది ఏమైనా ఉందా, మరి మధ్యలో ఇంకేం జరిగాయో తెలీదు. మనకు ప్రోమోలు చూపించింది ఒకటి చూపించారు, అదే ప్రోమోలు ఎక్కువ చూపించారు కానీ మనకు చూపించిన వీడియోలో మాత్రం అదే ఫుల్ ఎపిసోడ్లో మాత్రం అంతా చూపించలేదు. మనకు చూపించే కొంచెమే కాబట్టి ఆ ప్రోమోలు ఉండేది ఇక్కడ లేదు, ఇక్కడ ఉండేది అది ఇక్కడ లేదు అనమాట. అదే కొంచెం కొంచెం పక్కన చూపించారు అనమాట. సో మసాలా కోసం చూస్తారని ఇంట్రెస్ట్ కోసం అది పెట్టినట్టున్నారు ప్రోమోలో. మేబీ ఏమైనా ఉండొచ్చు, మేబీ బేబక్ అందుకేనేమో నిఖిల్ కొంచెం సోనియాకి కనెక్ట్ అయ్యాడు, తనతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అని కొంచెం తనకు కూడా బాధ అనిపించిందేమో. తిన ప్రాబ్లం చెప్పినా కూడా సోనియాకి కన్వే చేయలేకపోయినాడు, సోనియాని తినను కాంప్రమైజ్ చేయలేకపోయినాడు అని చెప్పి తనకి బేబక్కకు కొంచెం కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయినట్టుంది తన క్లాన్ నుంచి. ఇదే అనుకుంటా రీజన్. మేబీ నిఖిల్ తనకి క్లోజ్ అయ్యాడు కాబట్టి తనకేం చెప్పలేకపోతున్నాడు, అది నిజమే ఉండొచ్చు. సో బ్రో ఇట్లా లొంగిపోకు బ్రో, కనెక్షన్స్కి లొంగిపోయినా అంటే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. యాజ్ పర్ ప్రోమో మనకు చూపించుంటే వీళ్ళిద్దరు ఒకచోట కూర్చున్నారు, సోనియా అండ్ మన నిఖిల్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తనేమో వాటర్ ఏమో అడిగట్టున్నాడు నిఖిల్. సోనియా వచ్చి నేను వాటర్ ఎవరికి ఇవ్వను, నీగానే ఇస్తున్నా, నీకోసం ఇస్తున్నా అని చెప్పి వాటర్ ఇస్తుంది. ఆర్డర్ ఇస్తున్నా చూడు అని చెప్పి గుర్తుపెట్టుకో అన్నట్టు చెప్తుంది. అంటే సార్ అందులో ఏముంది, సిగరెట్, నేను కూడా సిగరెట్ తాగలేదు కదా అంటున్నాడు నా నిఖిల్. నువ్వు వాటర్ ఇచ్చేది తను, నేను ఇస్తున్నా గుర్తుపెట్టుకుంటే నేను కూడా సిగరెట్ ఏం తాగలేదు అని అంటున్నాడు. అంటే ఏదో వీళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది, సిగరెట్ తాగనని చెప్పాడు, మరి ఇంకేమో మరి తెలియదు కానీ వాటర్ అయితే ఇచ్చింది. ఇస్తూ నువ్వు సిగరెట్ తాగడం ఆపేసేయి, ఏమడిగినా ఇస్తా అన్నిది. అంటే సడన్గా తాగేవాడు ఇట్లా ఒక్కసారి షాక్ అయ్యి అన్నాడు అనమాట. అంటే అది సడన్గా విన్నాడికి ఏమైనా చేస్తా అన్నట్టు. అంటే ఇంకా ఏమని అర్థం అబ్బా, ఏమైనా రావచ్చు మీనింగ్ కదా. సో దాంతో ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా అట్లా అనిపిస్తుంది ఆ మాటలు, ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. మనోడు ఏమంటున్నాడు, మెల్లగా బిగ్ బాస్ అయ్యే లోప ఖచ్చితంగా మానేస్తాను ఇది అని చెప్తున్నాడు. అదే స్మోకింగ్, సిగరెట్ తాగడం మానేస్తాను. ఏదో కొంచెం జరుగుతుంది అబ్బాయిలు ఇద్దరి మధ్య మొదలైనట్టుంది. మరి ఇష్క షిఫాయా పిలిచి ఇది ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇష్క షిఫాయానా. కట్ చేస్తే అసలు ఘట్టం నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఒక క్లాన్లో ఉన్న వాళ్ళు ఇంకొక క్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రమే నామినేట్ చేయాలి, వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేయకూడదు. అండ్ ఎవరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళ మీద పెయింట్ వాటర్ పోసి ఆ రీజన్ చెప్పాలి. పెయింట్ వాటర్ పోసిన తర్వాత రీజన్ చెప్పి పెయింట్ వాటర్ పోస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాన్ చీఫ్స్ ఉన్నారు కదా, హారం వేసుకున్నారు, వాళ్ళకు కూర్చున్న కుర్చీలు ఉన్నాయి, అవన్నీ ఎల్లో, బ్లూ అండ్ రెడ్ ఉందన్నమాట. మన నైనికా వచ్చేసి ఎల్లో, మన నిఖిల్ వచ్చేసి బ్లూ, యష్మి వచ్చేసి రెడ్ అనమాట. సో ఈ 3 కలర్ పెయింట్స్ అనమాట. ఎవరు క్లాన్ వాళ్ళను ఇప్పుడు మన నిఖిల్ క్లాన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లూ కలర్ పెయింట్ వేస్తారు నామినేట్ చేస్తే. అదే యష్మి టీంలో ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తే రెడ్ కలర్ పెయింట్ వస్తారు. అదే మన నైనికా టీంలో ఉన్న వాళ్ళు నామినేట్ చేస్తే ఎల్లో కలర్ పెయింట్ వేస్తారు అనమాట. సో ఇక్కడ పెయింట్స్ కలర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లే పెట్టేశారు అనమాట. సో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి, తర్వాత వాళ్ళకి రీజన్స్ చెప్పాలి, వాళ్ళ మీద పెయింట్స్ వేయాలన్నమాట. ఇది ప్రాసెస్. మన యష్మి పవర్ఫుల్ క్లాన్ చీఫ్ కాబట్టి తనకు నామినేషన్స్లో చోటు లేదు. సో నామినేషన్ నుంచి తను పక్కన కూర్చుంటారు, తనకు సంబంధం లేదు నామినేషన్స్తో. సో మిగిలిన నైనిక అండ్ మన నిఖిల్ని నామినేట్ చేసుకోవచ్చు, ఎవరైనా నామినేట్ చేయొచ్చు అన్నట్టు చెప్పాడు బిగ్ బాస్. సో వీళ్ళకి ఇప్పుడేం పవర్స్ లేవు, ఓన్లీ యష్మికే. సో ఫస్ట్ సీత వచ్చింది, సీత నిఖిల్ని నామినేట్ చేసింది. ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు నిఖిల్ 2 days బిహేవియర్ కొంచెం స్ట్రాంగ్గా అంటే డామినేషన్గా అనిపించిందంట, డామినేట్ చేసినట్టు. సో అది నచ్చలేదంట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అంటే నిఖిల్ చేంజ్ అయ్యాడు, అప్పటి నుంచి తర్వాత చాలా చేంజ్ అయిపోయాడు, తను కూడా చెప్పింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అక్కడ చూసుకుంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్, తనకి అడ్డు వస్తాడు. సో నిఖిల్ని నామినేట్ చేస్తే వెళ్ళి అడ్డు లేకుండా చేసుకోవచ్చు, నేను ముందుకు పోవచ్చు అన్నట్టు తను ఆ ఉద్దేశంతో నామినేట్ చేస్తున్నా అని చెప్పి నిఖిల్ని నామినేట్ చేసింది అనమాట. అంత సీన్ లేదమ్మా, నిఖిల్ అంత ఈజీగా వెళ్ళాడు. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే నిఖిల్ కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఓటింగ్స్ చేస్తారు, ఖచ్చితంగా నామినేషన్ నుంచి సేవ్ చేస్తారు. ఈయన నాకు తెలిసి వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్, నాకు తెలిసి ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అవ్వచ్చు, అవకాశం ఉంది, రాసి పెట్టుకోండి కావాలంటే. చూడండి నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది
ప్రేరణకి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ సీత కోపము యష్మి మీద సీతకి, బట్ యష్మిని చేయడానికి లేదు కాబట్టి తన ఫ్రెండ్ కాబట్టి ప్రేరణను చూస్ చేసుకుంది అనమాట నామినేట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బయట ఉంది, యష్మికి అండ్ ప్రేరణకి. బయట నుంచే ఫ్రెండ్షిప్ వచ్చి లోపలికి వచ్చి మీ ఇద్దరి యొక్క ప్రభావం చూపిస్తున్నారంటే మీ ఫ్రెండ్షిప్ బయట వరకు ఓకే, లోపల కూడా మీ ఫ్రెండ్షిప్ పెట్టుకొని దాన్ని రుద్దుతారు, దాన్ని మా మీద రుద్దితే కాదు అవ్వదు. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ పెట్టుకొని అది పాజిటివిటీ తీసుకొని మా మీద వేయడానికి చూస్తున్నారు, అట్లా కుదరదు అన్నట్టు సీత చెప్పింది అనమాట. అండ్ ఇంకోటి యష్మి తన ప్రేరణకి క్లాన్ చీఫ్ కాబట్టి ఆవిడ ఏం చేసినా తప్పు చేసినా మీరు సైలెంట్గా ఉంటారు, అంటే మీరు ఏం చెప్పరు, రివర్స్ మాట్లాడరు, క్వశ్చన్ చేయరు తనని. ఎందుకు అట్లా? నాకు ఆ విషయంలో నువ్వు ఫ్రెండ్ కాబట్టి నువ్వు తను ఏం అడగట్లేదు, ఏం చెప్పినా తను ఏం చేసినా మీరు తీసుకుంటారు అనమాట, మీ క్లాన్ చీఫ్ అయితే అంతేనా అని చెప్పేసి అది తీసుకోవడం అట్లా తీసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పి తన పాయింట్ అనమాట. బట్ ప్రేరణ అయితే నేనేం అట్లా చేయలేదు, నాకు అంత అవసరం లేదు, తను మాకు ఫ్రెండ్, మేమిద్దరం ఫ్రెండ్సే, బయట తెలుసు లోపల కూడా తెలుసు, అలా అని మేము ఫ్రెండ్షిప్ ఆట ఆడడం లేదు ఇక్కడ. సో నేను తన కింద క్లాన్ మెంబర్గా ఉన్నప్పుడు తను చెప్పిన మాట తీసుకొని మేమందరం డిస్కషన్ చేసుకొని మేమందరికీ ఓకే అని మా డెసిషన్ మళ్ళీ ఆమెకు చెప్తాము, అప్పుడు అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం తప్ప ఆమె డామినేషన్ ఇక్కడ ఏం లేదు. ఆమె ఒక్కదాని తప్పు అంటే ఆమె తప్పు చేస్తుంది, ఆమె చేసేది మేము కూడా చేయాలి, ఆమె తప్పు చేసి మేము ఎంకరేజ్ చేయాలి అన్నట్టు మేమైతే బిహేవ్ చేయట్లేదు అని చెప్పి తెరణ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది అనమాట. అది మెయిన్ పాయింట్. మెయిన్ ఏం లేదబ్బా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వడం తప్పు, అందువల్ల సీత నామినేట్ చేసింది, అంతే, ఏం లేదు. నెక్స్ట్ అభయ్ నవీన్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. రీజన్ ఏం లేదబ్బా, ఫ్లాప్ జోన్లో ఉంది, నువ్వు ఇంకా యాక్టివేట్ అవ్వాలి, నువ్వు ఫ్లాప్ జోన్లో ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారు చెప్పారు కదా ఫ్లాప్ జోన్, సో అందులో ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అని అనుకున్నా, సో నువ్వు అక్కడ ఉన్నావు, సో నీ పర్ఫార్మెన్స్ ఇంకా బూస్ట్ అవ్వాలి, అందుకు నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఓమన్న. సో ఓమన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందని అభయ్కి అనిపిస్తే ఓమన్ ఏమన్నాడు, నేను మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానా, మణికంఠ కంటే దూరంగా ఉంటున్నానా అని చెప్పి క్వశ్చన్ చేశాడు అనమాట. అలా అని కాదు కానీ ఓమన్ నిజంగా చెప్పాలంటే ఒక నైస్ పర్సనాలిటీ అబ్బా. రీజన్ అయితే అభయ్ చెప్పింది అదే, మిగతా వినలేదు, పట్టించుకోలేదు, అభయ్ చెప్పేది కూడా పెద్దగా ఇష్యూ అని అనిపించలేదు. కానీ బట్ ఓమన్న పర్సనాలిటీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఇంతవరకు ఎందుకు ఇట్లా దాగి ఉన్నాడు లోపల అంటే ఇప్పుడే బ్లాస్ట్ అవుతున్నాడు. పొద్దున్న చెప్పాడు కదా, అన్నాడు కదా మార్నింగ్ అల్లు అడిగేటప్పుడు నేనేంటో చూపిస్తా, నేను ఇప్పటి నుంచి బయటకు వస్తా, మాట్లాడతా, కొత్త ఓమ్ని చూస్తారు అన్నట్టు చెప్తున్నాడు కదా. సో అది ఇప్పుడు కరెక్ట్ అనుకుంటా. బట్ ఆ రీజన్ ఏదైనా అభయ్ నవీన్ చెప్పిన రీజన్ ఏదైనా దాన్ని యాక్సెప్ట్ చేసేసి సరే ఇట్స్ ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేసి వచ్చేసాడు. పెయింట్ వేయమని పోయింది నోడుకున్నాడు, డైరెక్ట్ థ్యాంక్ యూ చెప్పాడు, ఇట్స్ ఓకే బ్రదర్ అని చెప్పి అదే తీసుకున్నాడు. యాక్సెప్టెన్స్ అనేది చాలా మంచి గుణం, చాలా ఈజీగా తీసుకున్నాడు, ఓకే స్పోర్టివ్గా తీసుకున్నాడు, గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు. నైస్ పర్సన్. ఆయనకి కొంచెం ఆయన క్లారిటీ ఆయనకు ఉంది, కాకపోతే ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వలే, అది అయినప్పుడు ఆయన ఆట తెలుస్తుంది. నైస్, ఒక మెట్ట ఎక్కేశాడు ఇక్కడ ఓమన్న. సో సోనియా నైనికాని చీఫ్గా ఫెయిల్ అయిందని చెప్పి నామినేట్ చేసింది. చీఫ్గా ఫెయిల్ అవ్వడం అంటే తన క్లాన్ మెంబర్స్ తన వల్ల ఎఫెక్ట్ అయ్యారు. యాక్చువల్గా కన్వెన్షన్ రూమ్లో ముగ్గురు యష్మి, నైనిక అండ్ మన నిఖిల్ వెళ్ళినప్పుడు వాళ్ళకు యష్మి పవర్ఫుల్ టీం అయినందుకు తనకు అన్నిటి నుంచి ఎక్సెప్షన్ ఉంది, నీకు ఫ్రీడమ్ ఏమని చేయొచ్చు, సో నీ బాధ్యతల కింద మిగతా క్లాన్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ నువ్వే అసైన్ చేయి అని చెప్పేసి అసైన్ చేస్తే అక్కడ మన నైనికాకి ఆల్మోస్ట్ ఫైవ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని పెట్టేసి ఇక్కడ నిఖిల్కి వచ్చేసి కుకింగ్ ఒకటి పెట్టింది అనమాట. అక్కడే డిఫెండ్ చేయకుండా దాని గురించి అడగకుండా నైనిక సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసింది. సో అట్లా రావడం అనేది ఇక్కడ క్లాన్ మెంబర్స్కి ఎఫెక్ట్ కదా. ఆ ఐదు చెప్పిన రెస్పాన్సిబిలిటీస్ని ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందే కదా. క్లాన్ చీఫ్కి అవకాశం ఉంది మాట్లాడడానికి, ఎందుకంటే డిఫెండ్ చేసుకోవచ్చు. అక్కడ అవకాశం ఉన్నప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేసి ఇప్పుడు అవన్నీ క్లాన్ మెంబర్స్ మీద పడినప్పుడు వాళ్ళ ప్రెజర్ ఫీల్ అవుతారు కదా. వాళ్ళు అనుకున్నారు నైనిక ఎందుకు మాట్లాడలేదు, అక్కడ మాట్లాడితే మనకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఇన్ని బాధ్యతల మీద పడేవి కదా, మన ఇప్పుడు హౌస్ అంతా చేసే పనులన్నీ మన మీదే పడ్డాయి, అడగాలి కదా అన్నట్టు వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అది నిజమే, ఫీల్ అయింది. బట్ నైనిక అక్కడ డెసిషన్ తీసుకోకుండా సైలెంట్గా రావడం, మాట్లాడకుండా రావడం తప్పు అనమాట. అది తప్పే నిజంగానే. సో నువ్వు కొంచెం ఆలోచించుంటే బాగుండు. తన ఏ ఉద్దేశం ఉందంటే అంటే తను ఇట్లా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని షాక్లో ఉండి వచ్చేసిందంట బయటికి, తను చెప్పిన రీజన్ అయితే. సో అది. నెక్స్ట్ సీతని నామినేట్ చేసింది సోనియా. ఏంటంటే ఇప్పుడు మన
సో సీత వచ్చేసి అన్నం తినేటప్పుడు ఆ అభయ్ నవీన్ వచ్చేసి అది ఆమ్లెట్ వేసుకుని చెప్పి ప్యాన్ తీసుకున్నాడు కదా, ఆ టైంలో గొడవ అయింది కదా. ఏంటంటే సీత పర్సనల్ ఆప్షన్ ఏంటంటే తనకు పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారేమో వీళ్ళు, రెస్పాన్సిబిలిటీ ఇవ్వమని చెప్తే పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్ట్రా పనులు పెడుతున్నారు మాకు అని తను ఫీల్ అయిపోయి అభయ్ నవీన్ ఆమ్లెట్ వేసుకున్నట్టే ఆ ప్యాన్ నువ్వే కడుక్కో అన్నది అనమాట. యాక్చువల్గా కడిగే యొక్క రెస్పాన్సిబిలిటీ మన సీతది యాక్చువల్గా కడగాల్సింది. కాబట్టి తనకు బర్డెన్ అయిపోతుంది, ఎక్స్ట్రా పనులు పెడుతున్నారు, తనకు ఏం ఆడనీయట్లేదు అని చెప్పి తను పర్సనల్ గా ఫీల్ అయిపోయింది. కాకపోతే అది టాస్కే, నవీనికి ఆకలి అవుతుంది, తినాలనిపించింది, పోయి వేసుకుంటున్నాడు. అలా అని నిన్ను కరెక్ట్ గా అప్పుడే చేయమని అనలేదు కదా వర్క్. ఆయన తినాలనుకుంటున్న ఆగిపోవాలా? ఆగిపోకూడదు కదా. వాళ్ళకు హక్కులు అన్ని ఉన్నప్పుడు టాస్క్ పరంగా వాళ్ళు వెళ్తున్నారు. టాస్క్ లా చూడు, పర్సనల్ తీసుకోవద్దు అని చెప్పి అభయ్ నవీన్ కూడా అప్పుడే వాదించాడు. గొడవ అయింది. సీత అక్కడి నుంచి తినకుండా లేచి వెళ్ళిపోయి పడుకుంది కూడా ఏడ్చుకుంటూ. సో ఇదైతే పర్సనల్ గా తీసుకోవడం తప్పు అన్నట్టు సోనియా తనకు చెప్పింది అనమాట. పర్సనల్ చేసుకుని టాస్క్ లాగా అర్థం చేసుకుని ఆడితే బాగుంటుంది అన్నట్టు. ఇది అది నిజమే. బట్ ఇక్కడ కొంచెం బాగా జరిగింది. సీతాకి అండ్ సోనియాకి మధ్య మాటలు యుద్ధం అనేది జరిగింది అనమాట. వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి, బాగా గట్టిగా అయినాయి. నీకు తెలియదు అంటే నీకు తెలియదు, నీకు తెలియదు నీకు తెలియదు, నువ్వు తెలుసుకో ఫస్ట్ అన్నట్టు కొంచెం మాటలు ఏడుకు వెళ్ళిపోయినాయి. అవి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కామన్ గా జరిగేది అది అంతా. అదేం చేయలేము దానికి. మణికంఠ వచ్చాడు. మణికంఠ ఓమన్ అని నామినేట్ చేశాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే స్ప్లిట్ అంటే ఏం లేదు, ఆయన కొంచెం అన్నిట్లో కనబడతాడు, అందరి దగ్గరికి పోయి వాళ్ళని పాజిటివ్ లో బిస్కెట్ వేసి వస్తాడు వాళ్ళందరికీ. అంటే ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచి పాయింట్స్ తీసుకున్నాడు, ఓకే తప్పలేదు. ఎందుకంటే అన్న ఓమన్న అందరి దగ్గర పాజిటివ్ గానే చెప్తున్నాడు. అంటే ఎవరిది ఉన్నట్టు వాళ్ళ ముఖాన చెప్పట్లేదు. అంటే ఈయన పర్సనాలిటీ అదేనా, లేకపోతే ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అని కొంచెం డౌట్ ఉందంట. సో ఆ డౌట్ క్లారిఫై కావడానికి నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందా, లేకపోతే అలానే సేమ్ ముందు ఎట్లా బిహేవ్ చేస్తాడు అట్లా బిహేవ్ చేస్తాడా అనేది తెలుసుకోవడం కోసం నామినేట్ చేశా అని చెప్పి అన్నట్టు అన్నాడు. ఓకే, ఓమన్ కూడా యాక్సెప్ట్ చేశాడు. సరే నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో, నాకు ఇది ప్రమోషన్లో అనిపించింది అని చెప్తే కూడా మళ్ళీ మణికంఠ ఏదో వాయిస్ ట్రై చేశాడు. మనం ప్రమోషన్ కాదు, మనం ఏం ఆడితే దాన్ని బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మనకి ఏం అనేది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు. ఇట్స్ ఓకే అని చెప్పి మనం మళ్ళీ ఆయన డెసిషన్ చెప్తాను, లేకపోతే ఎవరు మాట్లాడినా కూల్గా తీసుకుని దానికి రెస్పెక్ట్ చేసి డెసిషన్కి పోయి పెయింట్ వేయించుకుంటున్నాడు అన్న. మనోడు మంచి మణికంఠ ఫామ్లో ఉన్నాడు, సైలెంట్ కిల్లర్ అని మంచి పాయింట్స్ తీసుకున్నాడు, బాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు అన్ని. నెక్స్ట్ శేఖర్ భాష సెలెక్ట్ చేసినాడు. ఇది దారుణం అనిపించింది అబ్బా. స్వీట్స్ సమానంగా పంచలేదని చెప్పి, తనకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పి స్వీట్స్ నాకు ఇవ్వాలన్నట్టు ఆయన నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఈ స్వీట్స్ గోల ఎట్లుందంటే మనకు జాతిరత్న సినిమాలో విలన్కి వాళ్ళకి పక్కన ఒకడు ఉంటాడు, విలన్ బాగుపడిది, వాడికి బర్త్డే రోజు వాళ్ళ బావ కేక్ కట్ చేసి వాడికి నోట్లో పెట్టలే కేక్ అని చెప్పేసి వాడు వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు విలన్ని. అవన్నీ చూశారు కదా, సీన్ చూసి గుర్తు తెచ్చుకోండి. ఏంటంటే వాటి రీజన్ లాస్ట్కి ఏం చెప్తాడంటే, నువ్వు నాకు కేక్ పెట్టలా అంటాడు. గుర్తుందా ఆ సీన్? సేమ్ అదే రిపీట్ అయింది అనమాట. నువ్వు నాకు స్వీట్ ఇవ్వలే, అందుకే నేను నామినేట్ చేస్తున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. నా భలే నవ్వు వచ్చింది ఫస్ట్ అయితే. మణికంఠ మంచి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచిగా పాయింట్స్ తీసుకుంటున్నాడు అని నేను ఇప్పుడే అనుకుంటున్నా. అంతలోపే ఇక్కడ తుస్సని గాలి తీసాను అనమాట. అప్పుడే అంచనా వేయకూడదు, తప్ప నాదే తప్పులే. మరి ఆయన మరి భాష మరి ఇంత సిల్లీ రీజన్ నాకు అర్థం కాలేదు, అసలు ఆ రీజన్ కూడా కాదు కదా అన్నట్టు అడిగితే ఇంకో రీజన్ కూడా ఉంది అని చెప్పి అన్నాడు. ఏంటంటే తను విసిగిచ్చాడు, తను ఏదైనా సీరియస్గా ఆలోచించినప్పుడు, బాధలో ఉన్నప్పుడు తనకు ఆయన వచ్చి సంబంధం లేని జోక్స్ చేసి విసిగిస్తున్నాడు అన్నట్టు అది కూడా చెప్పాడు అనమాట. కానీ భాష మంచిగా నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు అని మణికంఠ అర్థం చేసుకోలేకపోయినాడు. మణికంఠ మూడు వేరే ఉంటే ఏం చేయలేము దానికి, ఈయన తీసుకునే విధానం వేరే ఉంది మణికంఠది. కాబట్టి ఇక్కడ మణికంఠ ఆయన తప్పు అయితే, భాష అనేది తప్పు అయితే అనిపించట్లేదు. అది మణికంఠ పర్సెప్షన్లో వాడికి డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది. సో మణికంఠ అట్లా తీసుకున్నాడు, నామినేట్ చేశాడు అనమాట. ఇది నామినేషనే కాదైతే ఏం చేయాలి, రీజన్లెస్ నామినేషన్. కొన్ని చూస్తే నవ్వు వస్తుంది. నెక్స్ట్ అయితే ఓమాదిత్య వచ్చాడు. ఓమాదిత్య వచ్చేసి అబ్బాయిని నామినేట్ చేశాడు. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి అతన్ని పంపించడం కోసం అన్నట్టు నామినేట్ చేశాడు. నెక్స్ట్ శేఖర్ భాష అన్నాను. మళ్ళీ శేఖర్ భాష అన్న ఇద్దరు ఫ్రెండ్షిప్, అది కామెడీను అర్థమే కాదు, ఇద్దరి మధ్య బాండింగ్ చాలా సీరియస్ గా, నువ్వు అక్కడే ఉండు అనేది కామెడీ తీసుకుని ముందుకు వస్తుంది, అక్కడే ఉండు నువ్వు సీరియస్ గా చెప్తున్న మ్యాటర్, నువ్వు అక్కడే ఆగు, నేను మాట్లాడాలని చెప్పి అని చెప్పి మాట్లాడతారు ఓమన్న భాషన్నతో. ఇన్డిసిప్లైన్ అండ్ కేర్లెస్నెస్ ఎక్కువ ఉంది అన్నట్టు అనిపించిందంట భాషన్న దగ్గర నుంచి. సో అందుకు నామినేట్ చేస్తున్నా అని చెప్పి చేశాడు అనమాట. వాళ్ళిద్దరి మధ్య కామెడీ కొద్దిసేపు ఫన్ జరిగింది. ఎంత గొడవ జరిగినా వాళ్ళిద్దరు మళ్ళీ పెయింట్ వేసుకున్న తర్వాత ఇద్దరు హగ్ చేసుకున్నారు. అది అసలు టామ్ అండ్ జెర్రీ గొడవ లాగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఫన్నీ అట్లా వెళ్ళిపోయింది అనమాట. బాగానే ఉంది ఇద్దరు చూస్తే.
నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ మన మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకంటే లాస్ట్ నామినేషన్లో మణికంఠ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఎందుకంటే తనను అబ్జర్వ్ చేసుకుంటూ తన జోక్స్ చేసి తన మీద మణికంఠ దగ్గర జోక్స్ చేయడం అని చెప్పి మణికంఠ మీద జోక్స్ చేసింది అని చెప్పి హట్ అయినాడంట. హట్ అయినాడని చెప్పి వాడు నామినేట్ చేశాడు కదా మణికంఠ. అప్పుడు అక్కడ విష్ణుప్రియ హట్ అయింది. నువ్వు ఇన్ని రోజులు నాతో తిరిగింది అబ్జర్వ్ చేయడానికా అంటే మణికంఠ అప్పుడు అబ్జర్వ్ చేశాను అంటున్నాడు కదా, నీతో ఇంత క్లోజ్గా మూవ్ అయింది అబ్జర్వ్ చేసినా నీ గురించి, నువ్వు ఎలా ఉంటావు, ఇది నాతోనేనా ఇట్లనే ఉంటావా మామూలుగా అని చెప్పి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశాను నీతో క్లోజ్గా ఉండి అన్నట్టు చెప్పాడు. చెప్పగానే అది విష్ణుప్రియకి హట్టింగ్ అనిపించింది. అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు కదా అని. అదే అన్నమాట మొత్తానికి. అది పెద్ద మ్యాటరే కాదు, బట్ విష్ణుప్రియకి హట్టింగ్ అనిపించింది. అది స్టార్టింగ్లో మనోడు చేసింది కూడా తప్పే కదా అట్లా అబ్జర్వ్ చేయడం. నార్మల్గా అబ్జర్వ్ చేసి ఓకే, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అనమాట, రియల్గా ఉండాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినాడు దానికి, ఇద్దరు డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుకున్నారు కూడా. బట్ అది హట్టింగ్ అనిపించింది, అట్లే ఉండిపోయింది కాబట్టి దాన్ని రీజన్ పెట్టుకొని నామినేట్ చేయాలి. రీజన్ ఏదో ఒకటి కావాలి కదా నామినేట్ చేయడానికి. సో అది అనమాట మ్యాటర్, అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ మళ్ళా సోనియా అని అంటే ఇంకా విష్ణుప్రియకు సోనియాకు ఫస్ట్ నుంచి పడదు, అర్థం అదే ఫస్ట్ నుంచి కాదు, మన జరిగిన ఇష్యూ వాళ్ళిద్దరికి పడదు. అదే మ్యాటర్ మీద మళ్ళీ నామినేట్ చేసింది. ఎందుకంటే సోనియా నాగార్జున గారి ముందు వీళ్ళిద్దరు యాక్చువల్గా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇద్దరి మధ్య విష్ణుప్రియ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడినా సోనియా గురించి తీసి పోక్ చేసుకుంటూ తన గురించి తన క్యారెక్టర్ గురించి ఏదో మాట్లాడుతుంది అన్నట్టు నాగార్జున గారి ముందు సోనియా చెప్పడం జరిగింది. నేను కూడా చూసినాం కదా లాస్ట్ ఎపిసోడ్లో, అది జరిగింది అనమాట. సో అట్లా చెప్పడం నాకు హట్టింగ్ అనిపించింది. అసలు నేను అది చేయలేదు, చేసి ఉంటే చెప్పుండొచ్చు అది అని చెప్పేది. కాకపోతే అది రీజన్ కరెక్టే, తను చేయలేదు అంటుంది. అంతకుముందు జరిగిన గొడవ అయితే రీజనబుల్, విష్ణుప్రియ తప్పు. ఇక్కడ ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు. సీత నడితే కూడా నాగార్జున మేము అట్లా ఏం చేయలేదు సార్, నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం, తన గురించి ఏం కాదు, అంత గురించి డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నాం అని చెప్పింది. కానీ క్లారిటీగా చెప్పింది. బట్ సోనియా తప్పు, విష్ణుప్రియ తప్పు మనం విజువల్గా చూడలేదు కాబట్టి క్లారిటీగా కన్ఫర్మ్ చేయలేము. నాకు తెలిసి ఇక్కడ ఈ విషయం అయితే సోనియా లేనిపోని తనే ఊహించుకొని చెప్పినట్టుంది అనిపించింది నాకైతే. ఇంకా వీళ్ళిద్దరి ఫైట్ ఇప్పుడు మన వరకు బేబక్కతో ఉంది సోనియాకి, ఇంకా ఇప్పుడు విష్ణుప్రియ యాంటీ అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరిది ఎన్ని రోజులు సాగుతుందో గొడవ, ఎప్పుడు కాంప్రమైజ్ అవుతారో లేదో నమ్మకం లేదు. ఇది ఒక పంచాయతీ అయిపోయింది బిగ్ బాస్ లో. ఇప్పుడు ఆడవాళ్ళు శత్రువులు అన్నట్టు ఇట్లా తయారైపోయినారు, ఆడవాళ్ళు శత్రువులు అయిపోతున్నారు మొత్తం అన్ని చోట్ల. లోపల దారుణంగా ఉంది. మరి ముందు బేబక్కతో ఇష్యూ, ఇప్పుడు విష్ణుప్రియతో ఇష్యూ సోనియాకి. అంటే లేడీస్కి పడవ అనమాట. అదే మనం చెప్పింది అనమాట, ఆడవాళ్ళు శత్రువులు అని చెప్పారు కదా ఇలా ఒకటి పాత పురాణాల్లో, ఆడవాళ్ళే శత్రువులని. అదే అనమాట మ్యాటర్. నెక్స్ట్ శేఖర్ భాష అన్న వచ్చేసి మణికంఠను నామినేట్ చేశాడు. ఎక్కువ సోషలైజ్ అవ్వట్లేదు, అంటే సోషలైజ్ అంటే ఎవరితో కలవట్లేదు, దూరంగా ఉంటున్నాడు. ఫస్ట్లో నుంచి చూశాను కానీ ఇప్పటికీ ఇంకా అలానే ఉన్నాడు. కొంచెం బెటర్ వచ్చింది, కాకపోతే ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలన్నట్టు నామినేట్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఓమాదిత్య అన్న సెలెక్ట్ చేశాడు. మళ్ళీ సేమ్ శేఖర్ భాష అన్న ఓమాదిత్యను నామినేట్ చేశాడు. ఎందుకంటే ఇందాక ఓమన నామినేట్ చేసేటప్పుడు భాష అన్నను లేజినెస్ అండ్ కేర్లెస్నెస్ అని చెప్పి అన్నాడు కదా, ఆ మాటలు మన భాష అన్నకు హర్టింగ్ అనిపించిందంట. సో దానివల్ల నేను అంత కేర్లెస్ కాదు మీరు అట్లా చేయడానికి, నేను బాగానే ఉన్నా అని చెప్పి అన్నట్టు నామినేట్ చేశాడు ఓమాదిత్యనని. భాష అన్నకు ఓంకి ఇద్దరికి ఉన్న కోఆర్డినేషన్, ఆ కామెడీ టైమింగ్స్, ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఫన్నీగానే వెళ్ళిపోతున్నాయి. బాగుంది, చూద్దాం వీళ్ళతో ఎంతవరకు వెళ్తారో. సో ఇవాళ నామినేషన్స్ అయితే ఇంతవరకు అయినాయి అనమాట. మనకు ఇంతవరకు నామినేషన్స్ జరిగిన విధానంగా అయితే చాలా హాట్గా, కొంచెం ఫైర్, కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఇంకో విశేషం ఏంటంటే మన సోనియా అండ్ నిఖిల్ అనేది కొంచెం బాండింగ్ కుదరడం అనేది కొత్త విషయం. అది మసాలా కోసం యాడ్ చేశారా, లేకపోతే నిజంగా జరుగుతుందా, ఫ్రెండ్షిప్పా, లవ్వా, ఏదన్నా. ఇంకోటి పృథ్వీ మన విష్ణుప్రియ కూడా మధ్య కూడా ఏదో జరుగుతుంది అన్నట్టు హింట్ కూడా వచ్చింది మధ్యలో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి. అదే నిజమా ఏమనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియకు పృథ్వీకి మధ్య ఉందనుకుంటున్నారా లేదా ఉత్తది అనుకుంటున్నారా? అండ్ సోనియా నిఖిల్ మధ్య ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేశారా? నాకైతే క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మసాలా యాడ్ చేసినారేమో అనిపిస్తుంది బిగ్ బాస్ కావాల్సిగా అని. ఓకే, బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగినా కూడా ఇక నుంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని చెప్పి అనుకుంటున్నా. అదే చూద్దాం ఎంతవరకు వెళ్తుంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎంతవరకు వెళ్తారు అన్నట్టు. గాయస్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్.